భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ గట్కేసర్ జోనల్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వర ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న గట్కేసర్ మున్సిపల్ పరిధి మైసంగుట్ట ఆవరణలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న మాట్లాడుతూ తాపీ మేస్త్రీ హటావో, సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బచావో, తాపీ మేస్త్రీ మధ్యవర్తుల దళాలు అనే నినాదంతో సమ్మె కొనసాగిస్తున్న దీనికి నాయకత్వం వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికుల అధ్యక్షులు, కార్యదర్శులు వారి అహంకారంతో కార్మికులను అవమానపరిచే విధంగా అవహేళన చేస్తూ తాపీ మేస్త్రీల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారన్నారు. కావున తాపీ మేస్త్రీలను దళాలను సంపాదిస్తే తాపీ మేస్త్రికి సెంట్రింగ్ వాళ్లకు విడదీరైన బంధం ఉందని, మీ కింద పనిచేసే సెంట్రింగ్ లేబర్కు మధ్యలో నీవు కూడా దళారువేనా? తాపీ మేస్త్రికి పనికిరాని పిల్లలు చేస్తున్నారు. కొంతమంది సెంట్రింగ్ గుప్తా గారికి పనికిరాదని మేము నిరూపిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 1996 చట్టంలోని సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి కార్మికుల సంక్షేమం దూరం చేస్తుందని, ఇలాంటి వ్యక్తులు సంఘాల పట్ల, సమస్యల పట్ల, కార్మికుల పట్ల, వృత్తి పట్ల ఏమాత్రం అవగాహన లేని వారిని, ఇలాంటి వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పడమే తాపీ మేస్త్రి లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య వెంకటయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉప్పు సాయి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ మధు, రాష్ట్ర కోశాధికారి మెరివి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చొక్కాపురం తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికి బైక్ ఏమైనా ఉందా? బైక్ లేదా? కార్మికుల ఐక్యత, రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న గారి నాయకత్వం. ఎవరు దళారులు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఇవాళ ఈ ఆదిమ సమాజంలో మనిషి పుట్టుక పరిణామ క్రమంలో ఫస్ట్ మనిషికి నివాసాలు అవసరం వచ్చినాయి. ఆదిమ కాలంలోనేమో చెట్లు గుట్టలల్లో పడుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి క్రమం, అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో గుహాలుగా ఏర్పాటు చేసుకొని గుహాలల్లో నివసించినటువంటి మనుషులు. ఆ తర్వాత అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో గుడిసెలు వేసుకునేటువంటి పద్ధతి వచ్చింది. గుడిసె వేసుకునేటప్పుడు తను తాపీ కార్మికుడు మొదటిసారిగా గుడిసె వేసినటువంటి వ్యక్తి తాపీ కార్మికుడు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మట్టి గోడలు తొక్కి కడితేనే, మట్టిని తొక్కి గోడలుగా మారిస్తేనే మొదటి వ్యక్తి ఇవాళ గుడిసెగా మారిపోయింది. అక్కడ నీ పాత్ర ఏమైనా ఉన్నదా? సెంట్రింగ్ వాళ్ళు అప్పుడు ఉన్నారా? లేరు. మీరు మాట్లాడాలి, ఉన్నారా? లేరు కదా. రెండవది, ఇవాళ గట్కేసర్ మండలంలోని కార్మికులందరూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మే 16 తారీఖు నాడు సెంట్రింగ్ కార్మికులు సమ్మె నిర్వహించి తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదం తీసుకొని ధర్నాలు చేసి కార్మికుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంగా మేము ఈ నెల 8వ తారీఖు నాడు మన ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రధానంగా తాపీ మేస్త్రి, సుతారి మేస్త్రి లేకుండా, ఇద్దరు తాపీ మేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి లేకుండా బిల్డింగ్ నిర్మాణం కాలేనటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు అలాగా వీళ్ళ అలాగా అనేటువంటి పద్ధతిలో అనేక మాటలు మాట్లాడి తాపీ మేస్త్రీలను మధ్యవర్తులు, బ్రోకర్సు, దళారులు అనేటువంటి పదాలు వాడి ఇవాళ మా మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంగా మేము ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. దీనికి వేలాది మంది కార్మికులు తరలి వచ్చి
సెంట్రింగ్ కార్మికు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేదే లేదు. అట్లనే ఒక పక్క ప్రభుత్వము ఇన్సూరెన్స్ను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడలేదు. కార్మికులకు రేట్లు కావాలనేటువంటి ఆలోచన చేస్తే రేట్ల గురించి మాట్లాడలేదు. కేవలము తాపీ కార్మికులను ఇవాళ